తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు ఈ సంవత్సరం అంతా? కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు కలిస్తే కుంభరాశి. 2 ఆదాయము, 8 వ్యయం, రాజపూజ్యత 4, అగౌరవము 2. కానీ వీళ్లకు గ్రహస్థితులు చాలా బాగున్నాయి. ఉన్నట్టుండి ఒక యోగం అనేటువంటిది కలగవచ్చును. ఊహించినటువంటి మార్పులు మేలే జరుగుతాయి గాక, సంపదలు వస్తాయి. అలాగే ఆకస్మిక ధనలాభం, ఉన్నట్టుండి ధనం పెరగటం, శాలరీ పెరగటం గాని, మాకు అసలు పెరిగే అవకాశమే లేదు, పెంచారు ఆఫీసులో అనేది ఉంటుంది కాక, లేదా అనుకోకుండా భూమి ఉండేటువంటి వాళ్ళు భూమి ఎక్కువ పలకడం గాని, లేదా ఇల్లు ఎక్కువగా అమ్ముడుకోవటము గాని, అనేక రకాలుగా ఏదో రకంగా ధనలాభం అనేటువంటిది ఆకస్మికముగా అంటే రావటం జరుగుతుంది కాక, చేసేటువంటి వృత్తుల యందు అభివృద్ధి, ఎవరెవరైతే వాళ్ళ యొక్క ఒక వృత్తిలో ఉంటారో, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, ఒకరి దగ్గర పనిచేయడం కావచ్చు, ఏదైనా సరే దాంట్లో అభివృద్ధి అనేటువంటిది సాధించి తీరుతారు గాక. రాజకీయాలలో ఉన్న వారికి అత్యద్భుతం, యోగవంతము, అన్నీ నెరవేరటము, వాహన యోగము ఉంటుంది, గృహయోగము ఉంటుంది, లోన్లు వస్తాయి గాక, సముద్ర స్నానాలు చేస్తారు, పుణ్యము సంపాదించుకుంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట్లో శుభకార్యాలు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే గోలాభము, భూలాభము కూడా ఉంటాయి. మీకు లభ్యం కాకపోయినా తీసుకొని మీకు ఉపయోగపడడం అనేటువంటిది ఉంటుంది గాక. మీ దాంట్లో తీసుకున్నాం కాబట్టి మీరు తీసుకోండి అని, లేదా మీరు మాట సహకారం చేశారండి, ఇది మేము గిఫ్ట్ గా ఇస్తున్నాము అని ఇవ్వటము గాని, కళ్యాణాలు కావాల్సినటువంటి వాళ్లకు కళ్యాణాలు జరుగుతాయి. అంతేకాకుండా శత్రువులపై విజయము సాధిస్తారు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది, వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది, రాజకీయ నాయకులకు చాలా యోగవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. వ్యయం కాస్త ఎక్కువ ఉన్నా కూడాను చాలా బాగుంది సంవత్సరం అంతా కూడాను. ఇక వాళ్ళు దైవారాధన విషయం, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్తూ వాళ్ళకి ఏ నెంబర్ కలిసి వస్తుంది? 1వ నంబర్ కలిసి వస్తుంది, 9వ నంబర్ కలిసి వస్తుంది. వీళ్ళకు నంబర్ 1 స్థానము అని ఇవ్వవచ్చు, లేదా 9వ స్థానము, అమ్మవారి సంఖ్య, అది కూడా బాగుంటుంది. అన్ని రంగులు ధరించవచ్చును, ఈ రంగు ఆ రంగు అనేది ఏమి లేదు, అన్ని రకాల ధరించవచ్చును. ఈ సంవత్సరము వీళ్ళు ఎక్కువగా అమ్మవారిని ఆరాధించాలి, అన్ని దిక్కులు పనికొస్తాయి గాక. జయోస్తు.